మన ప్రభువే మహాదేవుడు, ఘనమహాత్మ్యము గలరాజు. భూమియు అగాధలోయలును భూధర శిఖరములను ఆయనవే. అందరికీ యేసుక్రీస్తు వారి నామములో శుభములు, వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు మరి ఒకసారి మీ అందరితో వాక్యము ద్వారా మాట్లాడుటకు, ముచ్చటించుటకు అవకాశం ఇచ్చిన పరలోకమందున్న దేవునికి మహిమ, ఘనత, ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. బాగున్నారా? ఈరోజు మరి ఒక విశేషమైన వాక్యాన్ని పరిశుద్ధ గ్రంథము ద్వారా విశ్లేషణ చేసుకుందాము. పిల్లలు గురించి ఒక ప్రాముఖ్యమైన విషయాన్ని నేను మీతో చెప్పడానికి ఇష్టపడుతున్నాను కనుక, పిల్లలు కలిగిన తల్లిదండ్రులైన వారు ఈ వాక్యాన్ని జాగ్రత్తగా మనసును పెట్టుకొని ఆలోచన చేసుకోవాలని మీకు తెలియచేస్తున్నాను. సహాయకరముగా ముందుగా పరిశుద్ధ గ్రంథము నుండి వాక్యం చదువుతూ ఒకదాని వెంబటి ఒకటి తెలుసుకుంటూ ముందుకు పోదాం. 127వ కీర్తన 3వ వచనము, 128వ కీర్తన 4వ వచనమును ప్రారంభపు వచనముగా చదువుకుందాము. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. వాక్యము స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది, చూడండి. 127, 128లో ఒక ప్రాముఖ్యమైన విషయము బిడ్డలను గురించి వ్రాయబడినది. ఏమి వ్రాయబడినదంటే, దేవుడు బిడ్డలను మనకి ఇచ్చినప్పుడు వారిని ఏమని భావించి ఇస్తున్నాడంటే, బహుమానముగా. ఇట్స్ ఎ గిఫ్ట్ టు యూ యాజ్ వెల్ యాజ్ మీ. దేవుడు మనకు వారిని బహుమానముగా ఇస్తున్నాడు. బహుమానమును జాగ్రత్తగా కాపాడుకుంటూ ఆ బహుమానాన్ని ఎల్లవేళలా శుద్ధీకరిస్తూ వాడబారనిదిగా, మాసిపోనిదిగా, తరగనిదిగా, పాతగలినిదిగా ఉంచుకోవటం అనేది బహుమానం యొక్క లక్షణం కదా. మనకు ఎవరైనా గిఫ్ట్గా ఇస్తే, దేవుడిచ్చిన అత్యంత ప్రధానమైన గిఫ్ట్ బిడ్డలు. ఈ బిడ్డలను మనం ఎలాగూ చూసుకోవాలి, కాపాడుకోవాలి, పెంచుకోవాలి, గొప్పవారినిగా చేయాలనేది మొదటి మాట. మొదటగా గ్రహించవలసిన విషయము, దేవుడు పిల్లలను మనకు బహుమానముగా అనుగ్రహిస్తున్నాడు. మొదటి మాట. 2, నీలోగిట నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలె ఉండను, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె. రెండవ విషయాన్ని గమనిస్తే, పిల్లలు ఎలాగుండాలంట? ఒలీవ మొక్కల వలె. ఒలీవ చెట్టుకున్న ప్రాముఖ్యత మనం ఎరిగిన వారమై ఉన్నాం. అది స్వస్థత కలుగ చేయుటకు దాని నుండి వచ్చే నూనెను ప్రపంచవ్యాప్తంగా ఉన్న మనుష్యులు, భక్తులు, దైవ సేవకులు, ఆయా ప్రాంతాల్లో ఉన్నవారు దాని నూనెను స్వస్థపరచుటకు వాడుతున్నారు. అది సువాసనకు, అది ఎల్లవేళలా కాచేది, ఫలించేది, ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండేదిగా ఉంటది ఒలీవ చెట్టు. అలాగే నీ బిడ్డలు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. మరి ఇప్పుడు ఆ బిడ్డలు అలాగ ఒలీవ మొక్కల వలె ఉండాలన్నా, దేవుడిచ్చిన ఆశీర్వాదకరంగా, బహుమానంగా వారు ఎప్పటికీ ఉండాలంటే వారిని నువ్వు ఎలా పెంచాలి? దానికి జ్ఞాని అయిన సొలొమోను గారు అంటున్నాడు, 22వ అధ్యాయము 6వ వచనము, సామెతల గ్రంథము, ద బుక్ ఆఫ్ ప్రొవర్బ్స్ చాప్టర్ 22 verse 6. బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ట్రైన్ అప్ ఏ చైల్డ్ ఇన్ ద వే హీ షుడ్ గో, when he is old he shall not depart from it. కావున పెద్దవారైనప్పుడు వారు ఎప్పటికీ వారు ఆశీర్వాదకరంగా ఉండాలన్నా, ఒలీవ మొక్కల వలె సువాసనగా, ఇతరులకు దీవెనకరంగా, ఇతరులు ఒలీవ చెట్టు నూనెను ఎలాగైతే స్వస్థత కొరకు ఉపయోగించుకుంటున్నారు, మీ బిడ్డలు కూడా ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలంటే వారిని
నువ్వు ఎలాగూ పెంచుతావు అనేదే ఇట్స్ మేజర్ మ్యాండేటరీ. అంతేనా? ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఎలాగూ పెంచుతావు. ఉదాహరణకి సండే వర్షిప్కి వస్తున్నప్పుడు నువ్వు వస్తూ నీ బిడ్డలను కూడా తెస్తున్నావా? నువ్వు నిదానంగా రా, నేను వెళ్తున్నాలే, తలుపేసుకొని జాగ్రత్తగా టీవీ చూస్తా ఉండు, జాగ్రత్త కుక్కలు వస్తాయి జాగ్రత్త అని టీవీ ఆన్ చేసి టీవీ ఆయనకిచ్చి నువ్వు చర్చికి వస్తున్నావా? సీరియల్ ఆన్ చేసి ఏడుస్తాడని సెల్ ఫోన్ ఆన్ చేసి సెల్ ఫోన్ చేతికిచ్చి నువ్వేమో దేవాలయానికి, నువ్వేమో ఊరికి, నువ్వేమో ప్రయాణానికి ఉండి ఆ బిడ్డలను అలాగే దానిలో మమేకం చేసి మైమర్పించి ఏడవకుండా ఉంటాడని చేస్తున్నావా? నువ్వేమి నేర్పుతావో అదే నేర్చుకుంటాడు. అందుకే నువ్వు వస్తున్నావు, నీ బిడ్డలు వచ్చారా? నువ్వు వస్తున్నావు, నీ బిడ్డలు తెస్తున్నారా? నువ్వు తెస్తున్నావు, నీ బిడ్డలను కూడా అంతే రీతిలో తెస్తున్నావా లేదో, ఇస్తున్నావా లేదో, ఇప్పిస్తున్నావా లేదో, అంత నీ చేతిలో ఉంది. నీ బిడ్డలు ఒలీవ మొక్కలు కావాలన్నా నీ చేతిలోనే. నీ బిడ్డలు వాడిపోని వాడబారని గిఫ్ట్గా ఎప్పటికి ఉండాలన్నా అది నీ చేతిలోనే ఉంది. కనుక పిల్లలు ఏడుస్తారని ఫోన్ అలాగించి నువ్వేమో ఇటు ఆమెమో వచ్చే వరకు నువ్వు ఇలాగే చూసుకొని, కొంతమంది టీవీని ఆన్ చేసి ఉంటారంట, కొంతమంది సెల్ ఫోన్ చేతికిచ్చి కళ్ళారపకుండా చూసేటట్టుగా చేస్తారంట. జాగ్రత్త. అందుకే మనుష్యుడు గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 7వ వచనంలో ఒక చక్కని మాట, చేరిన వారికి వినుచున్న అందరికి గురించి వ్రాయబడిన మాట అపోస్తుడైన పౌలు గారు అంటున్నాడు. The book of Galatians chapter 6 verse 7. మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు. మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కోయను. వాట్స్ ఏ మ్యాన్ shall not reap the same crop. అంతేనా? ఏమి విత్తుతాడు? మోసమనే విత్తుతావా? మోసమే కోస్తాడు. బూతులు విత్తుతావా? బూతులే అంటాడు. గొడవలో తన్నరా, గొద్దరా, అనరా అని నువ్వు నేర్పితే నువ్వు అన్నదే, నువ్వు పలికేదే నీ బిడ్డలు కూడా నేర్చుకుంటారు. గుర్తుపెట్టుకు. అందుకే దేవుడు అంటున్నాడు, ఏమి విత్తుతావో అదే కోస్తావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కావున దేవుని సన్నిధికి వచ్చిన వారులారా, మీరందరూ వాక్యాన్ని జాగ్రత్తగా వింటూ మీ బిడ్డలను ప్రయోజకులుగా చేసుకోవాలంటే ఈ వాక్యాన్ని మీరు అమలు చేసుకోండి. పరిశుద్ధులైన యోబు గారి ద్వారా ఒక చక్కని మాట బిడ్డలను గురించి రాయబడింది. అధ్యాయం 1:5 చదువుకుందాం. పరిశుద్ధుడైన యోబు గారు రాసిన గ్రంథం, ద బుక్ ఆఫ్ జోబ్ చాప్టర్ 1 verse 5. వారి వారి విందు దినములు పూర్తి కాగా యోబు తన కుమారులు పాపము చేసిరేమో, తమ హృదయములో దేవుని దూషించిరేమో అని వారిని పిలువనంపించి వారిని పవిత్రపరచి అరుణోదయమున లేచి వారిలో ఒక్కొక్కని నిమిత్తము దహన బలిని అర్పించి యోబు నిత్యము అలాగు చేయుచుండెను. దేవునికి స్తోత్రం. తల్లిదండ్రులైన వారికి ప్రశ్న, ఐ వుడ్ లైక్ టు ఆస్క్ యు క్వశ్చన్. పేరెంట్స్, మీరు మీ బిడ్డలను ఉదయకాలమున దగ్గర తీసుకుని వారిని కొరకు ప్రార్థన చేస్తున్నారా? వారి నిమిత్తం దేవునికి కానుక అర్పణ అర్పిస్తున్నారా? వారిని శుద్ధీకరిస్తున్నారా? వారు బయటికి వెళ్ళినా, ఇంట్లోకి వచ్చిన, స్కూల్కి వెళ్ళినా, ఇంట్లోకి వచ్చిన, ఆఫీస్కి వెళ్ళినా, ఇంట్లోకి వచ్చిన, ఊరు వెళ్ళినా, ఇంట్లోకి వచ్చిన, వారిని శుద్ధి చేసి వారి కొరకు దేవునికి అర్పణ అర్పించి వారు ఒకవేళ నోటితో గాని హృదయంలో గాని తలంపులో గాని చెడిపోయి ఉంటారేమో, పడిపోయి ఉంటారేమో, అనను కూడా అనుంటారేమో, చూడకూడని చూసి ఉంటారేమో అని ఏమైనా ఒకవేళ మీ బిడ్డలను శుద్ధి చేసి వారిని దేవునికి అర్పిస్తున్నారా? ఎంత ఉంది? పిల్లల కంటమే కాదు, పిల్లల కన్నా తర్వాత వారిని పెంచాల్సిన క్రమం చూసారా? యోబు గారికి ఎంతమంది పిల్లలు? 7 మగ సంతానం, 3 ఆడ సంతానం అయితే 10 మంది పిల్లలనంట. ప్రతిరోజు వారి కొరకు ఈ గివ్ థ్యాంక్స్ అంటు ద లార్డ్ ఎవ్రీ డే ఫర్ హిస్ చిల్డ్రన్. ప్రతిరోజు చూపులో నా కుమారులు ఏమైనా తప్పిపోయారేమో,
ఆలోచనలో నా కుమారులు ఏమైనా తప్పిపోయారేమో, నిన్న చర్చికి రాలేదయ్యా, మొన్న ప్రార్థనకు రాలేదయ్యా, అంతకుముందు ఆన్లైన్ ప్రేయర్కి రావట్లేదయ్యా అని వారి నిమిత్తం అంటే దేవునికి కృతజ్ఞత చెప్పి వారిని శుద్ధి చేసి జాగ్రత్త అని బిడ్డలను, అందుకే ఇందాక జ్ఞాని అయిన సొలొమోను అన్నారు, నీ బిడ్డలను ఎలాగ పెంచాలో చిన్నప్పుడే వారికి నేర్పితే వారు పెద్దవారైనప్పుడు దాని నుండి తొలగిపోరు. మరి నీ బిడ్డల గురించి ఏం చేస్తున్నావు? బిడ్డలు కావాలని ఎదురు చూసేవాళ్ళరా, బిడ్డలు కనగానే సరిపోలా, వారిని పెంచాలి, వారిని గొప్పవారినిగా చేయాలంటే నువ్విచ్చే ట్రైనింగ్. అంతే నేను అంటున్నా, అత్యంత ప్రధానమైన వడి అమ్మఒడి. అదే నీ వడి. నీ బిడ్డలు నీ ఒళ్ళో కూర్చున్నప్పుడు బూతులు తిట్టమంటే బూతులు తిడతారు, జోక్ ఏమంటే జోక్ వేస్తారు, ఆ డైలాగ్ వాడమంటే డైలాగ్ వాడతారు, దేవుని గురించిన మాటలు మాట్లాడమంటే మాట్లాడరు. అంతా ఎవరి చేతిలో ఉంది? ఈ పిల్లలు బూతులు తిడుతున్నారంటే పిల్లలు బూతులు తిట్టడానికి కారణం తల్లే తండ్రే అంట. ఏమంటారు మీరు? మీరు నేర్పకపోతే వారు ఎలా నేర్చుకున్నారు? ఆ ఊరు చుట్టాల ఇంటికి వెళ్ళారంట, సెలవుల్లో వెళ్ళారంట, వస్తూ ఏం నేర్చుకున్నారు? రాగానే ఏం మాట్లాడుతున్నారో ఖండించావా? రాగానే ఏదైనా తప్పుడు మాట, రాగానే ఏదైనా బూతు పదం వాడుతుంటే నువ్వు సరిచేసావా? సరి చేస్తే చక్కదిద్దబడతారు. అలా కాదంటే నేను ఇంకొక మాటను చెప్తాను. సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 2వ అధ్యాయము 12వ వచనాన్ని చదువుకుందాం. అబౌట్ చిల్డ్రన్ అండ్ దేర్ గ్రోత్. Let us read the book of 1 Samuel chapter 2 verse 12. చదువుదాం. ఏలీ కుమారులు యెహోవాను ఎరుగని వారై మిక్కిలి దుర్మార్గులయుండిరి. జనుల విషయమై యాజకులు చేయుచూ వచ్చిన పని. చాలు చాలు, జాగ్రత్తగా వింటే ఎవరు వీళ్ళు? దేవుని సేవకుల కొడుకులు ఇక్కడ ఉన్నారు, దేవుని సేవకుల కుమార్తెలు ఇక్కడ ఉన్నారు, సంఘ పెద్దల కొడుకులు ఇక్కడ ఉన్నారు, సంఘ పెద్దల కుమార్తెలు ఇక్కడ ఉన్నారు. వింటున్నారా? అందరికీ సరిపడే మాట. నీ బిడ్డలు నీ వలె ఎదుగుతున్నారా? నీ బిడ్డలను నీలాగే పెంచుతున్నావా? అందుకే నువ్వు పొద్దునే లేచి ప్రార్థన చేస్తే నీ బిడ్డలు లేచి ప్రార్థన చేస్తారు. నమ్మితే దేవునికి స్తోత్రం చెప్పండి. నువ్వే దిట్టంగా దుప్పుడు కప్పుకోనంటే రాబోయే తరం నీకన్నా మేధావులా కాదా? మా అమ్మేలాగా ఇంకా మా నాన్న పిల్లలకు మెలుగు వచ్చిందంట, కానీ వీడు పక్కనే చూసి అని గురక పెడతాం చేసి వాళ్ళు ఇంకా ఆలోచన చేసుకో. ఇక్కడ ఏమంటున్నాడో తెలుసా? ఏలీ కుమారులు మిక్కిలి దుర్మార్గులై ఉన్నారంట, యెహోవా వారిని చంపదలిచాడంట. ఎందుకని? వాళ్ళ నాన్న ఏమి నేర్పాడు? వాళ్ళ నాన్న ఏమి నేర్పితే వాళ్ళు ఎందుకు నేర్చుకోలేదు? ఏలీ ఎవరు? యాజకుడు. దేవాలయంలో బహు విస్తారమైన సేవ, సుమారుగా 89 సంవత్సరాల పైచిలుకు ఆయన దేవాలయంలో సీనియర్ పాస్టర్. సీనియర్ పాస్టర్ గారి కొడుకులు ఎలా ఉండాలా? నేర్చుకున్న దైవభక్తి కలిగిన కుమారులుగా కుమార్తెలుగా ఉండాలి కదా. ఉన్నారా మీ కుమారులు? వాళ్ళంట ఏమీ నేర్చుకోవటమే కాకుండా అసలు యెహోవాను ఏం చదివారు? యెహోవాను ఎరుగని వారై. దే డోంట్ నో హూ ఇస్ గాడ్. అదేంటి? మీ నాన్న పాస్టర్ గారు అయినప్పుడు మీకు ఎవరో దేవుడు తెలియదా? ఆరాధన ఎప్పుడో తెలియదా? ఆరాధన సమయం ఎప్పుడో తెలియదా? చర్చికి ఎప్పుడు వెళ్ళాలో తెలియదా? అదేంటి అంటే తల్లిగాను నేర్పట్లా, తండ్రిగాను నేర్పట్లా. ఒకరోజు శిక్ష ఎవరికి వస్తుందో తెలుసా? అందుకే ఏలీ గారి గురించి వాక్యం విన్నప్పుడు శిక్ష ఏలీ మీదకి వచ్చిందా, ఏలీ కుమారుల మీద వచ్చిందా? ఏలీ గారి మీదకి వచ్చింది, ఏలీ కుమారులు. అందుకే ఒకే రోజు ముగ్గురు చచ్చిపోయారు. కారణం నేర్పాల్సింది నేర్పలా, తప్పు చేస్తున్నప్పుడు సరిచేయలా. అందుకే అంటున్నా, మీ పిల్లల కోసం ఏడ్చి ప్రార్థన చేశావు. నీ పిల్లలను దేవుడు ఇచ్చాడు. నీకు అమ్మాయిని ఇచ్చాడు, అబ్బాయిని ఇచ్చాడు, అబ్బాయిని ఇచ్చాడు, అమ్మాయిని ఇచ్చాడు. వారిని అలాగే పెంచుతున్నావా? ఇవాళ నీ బిడ్డలు దైవ సన్నిధికి రావటానికి మొరాయిస్తున్నారు. ఏం చేస్తున్నావు నువ్వు? ఒక ముట్టిగా వేసైనా తేగలుగుతున్నావా? సరే సాగు నీ సాగు నువ్వు చావు, దానికి పోని, అది చూసుకుంటుంది, దాన్ని పని చేసుకుంటే దాన్ని వదిలేస్తున్నావా? రేపు నెత్తి మీద కాళ్ళు పెట్టిద్ది. ఏమనుకుంటున్నావు?
బైబిల్ స్పష్టంగా చెప్తుంది. ఇంకా కావాలంటే 17వ వచనం చదువుదాం. వెర్స్ 17. అందువలన జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమై కనుక వారి పాపము, అమ్మో 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 ఎంత ఘోరమో చూడండి, వారి పాపము యెహోవా సన్నిధిని బహు గొప్పదాయను. ఎవరి పిల్లలు? పాస్టర్ గారి పిల్లలు. ఎవరి పిల్లలు? సంఘ పెద్దల పిల్లలు. ఎవరి పిల్లలు? సంఘస్థుల పిల్లలు. ఎలా ఉన్నారంట? వారు పాపం చేసేవారుగా ఉన్నారంట. వారి పాపము దేవుని దృష్టికి, ఎవరైనా చక్కగా పాడుతుంటే శబాష్, పాస్టర్ గారి పిల్లలు భలే పాడుతున్నారు, సంఘ పెద్దల పిల్లలంట సూపర్ గా పాడుతున్నారంట. వాళ్ళ పాపము దేవుని దృష్టికి బహు ఘోరమవటం ఏంటి, గొప్పదవటం ఏంటి అంటే ఎంత చేస్తున్నారు? దేవాలయంలో సేవ చేసుకోవడానికి వచ్చే స్త్రీలను పాడు చేసే పిల్లలుగా వాడు తయారయ్యారు. ఏం చేస్తున్నాడు తండ్రి? మీ అమ్మాయి ప్రార్థన చేయట్లా లేచి ఏం చేస్తున్నాడు మీ నాన్న అనరా? ఏం చేస్తున్నాడు మీ అమ్మ అనరా? ఒకరోజు దేవుడు అడుగుతాడు, ఇతరులు నన్ను ఎవరు అన్నా అనకపోయినా అని ఒకవేళ అనుకుంటే దేవుడు అమాయకుడు కాదు, లెక్క అడుగుతాడు. పిల్లలు పుట్టక ముందు ప్రదక్షిణ చేయలా? పిల్లల పుట్టక ముందు ఏడ్చి ఏడ్చి గోజాళ్ళ, ప్రభువా నా తోడి కోళ్ళకు పిల్లలు ఇచ్చావు నాకు ఇవా, ప్రభువా మా అన్నయ్యకి పిల్లలు ఇచ్చావు నాకు ఇవా, ప్రభువా పక్కోళ్ళకి పిల్లలు ఇచ్చావు నాకు ఇవని ఏడ్చి ఏడ్చి గగ్గోలు పెడితేనే కానీ నీకు 2 పిల్లలు ఇచ్చింది, 3 పిల్లలు ఇచ్చింది. వారిని ఇప్పుడు ఏడుస్తుంటే ఏం చేస్తున్నా? దేవాలయంకి రాకపోతే ఏం చేస్తున్నా? ప్రార్థన చేయకపోతే ఏం చేస్తున్నా? నీతో పాటు చర్చికి రాకపోతే ఏం చేస్తున్నా? సెల్ ఫోన్ ఇస్తున్నా, ఏడవకుండా ఇది పెట్టుకొని చూసుకుంటా ఉండు, వదిలేసేయి వదిలేసేయి. కాదు కాదు, బైబిల్ అలా చెప్పట్లా. 10 మంది పిల్లలు కలిగిన యోబు గారంట ప్రతిరోజు నోటితోనైనా ఒకవేళ తప్పు చేశారని వాళ్ళ నిమిత్తమంట దహన బలి అర్పించి వారిని శుద్ధి చేసి అరుణోదయమున వారిని రప్పించి వారిని కొరకు ప్రార్థన చేశాడు. ఉన్నారా తల్లిదండ్రులు ఇక్కడ? బిడ్డలు లేవక ముందే బిడ్డల కొరకు లేచి 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసే తల్లులు తండ్రులు ఉన్నారా? ఉన్నారా? ఉన్నవారు దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరాళ్ళు? ఎవరాళ్ళు? మీ బిడ్డలు లేవక ముందే పిల్లల కొరకు పొద్దున్నే లేచి మోకాళ్ళ మీద ఉండి 2 చేతులు పైకెత్తి దేవునికి స్తోత్రం చెప్పేవాళ్ళు ఉన్నారా అంటున్నా. పిల్లలు పెద్దోళ్ళవని నీ దృష్టిలో పిల్లలే, పిల్లలకు పిల్లల పుట్టని నీ దృష్టిలో మీ పిల్లలే కదా. మరి మీ పిల్లలు ఏమైనా నోటితో, చూపుతో, ఆలోచనతో ఎక్కడైనా తప్పిపోయారని ఏమైనా ప్రార్థన చేస్తున్నావా? ప్రార్థన చేస్తున్నావా లేదో నువ్వు ఆలోచన చేసుకోవాలని నేను మరొకసారి మీ అందరికీ ప్రేమతో చెప్తున్నా. 7వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చూద్దాం. అదే పుస్తకం, ద ఫస్ట్ బుక్ ఆఫ్ శామ్యూల్, 7వ అధ్యాయము 1వ వచనం లేక 2వ వచనం. మందసం 8వ అధ్యాయము 1వ వచనం 2వ వచనం చదవండి. సమూయేలు వృద్ధుడైనప్పుడు, రైట్, జాగ్రత్తగా ఇక్కడ పిల్లల గురించి రాయబడిన మాట. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులు ఇశ్రాయేలు మీద న్యాయాధిపతులుగా ఉంచెను. విన్నారు కదా? పాస్టర్ గారి కుమారులు, దైవ సేవకుల కుమారులు, ప్రవక్త యొక్క కుమారులను ఏం చేశాడంట? ఆయన ఏం చేశాడంట? ఈ అపాయింటెడ్ రూలర్స్ ఓవర్ ఇజ్రాయలైట్స్ యాజ్ ఏ లీడర్స్, వారి మీద జడ్జెస్ గా. ఇలా మీకు తెలుసు కదా, మన భారతదేశంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల గురించి మోత మోగిపోతా ఉంది. ఏమని మీరు చూస్తున్నారు, అందరికీ కామన్ గా తెలిసిన మాటే కదా. పిల్లలను ఢిల్లీలో ఆ విధంగా కొడితే 18 మంది చచ్చిపోతే ఒక జడ్జి గారు ఎవరో అన్నారంట, మాకేం పని పాటలేదా వీటి గురించి అని. ఆన్లైన్ లో వస్తా ఉంది, నేను అంటున్న మాట కదా, ఆన్లైన్ లో వస్తా ఉంది కదా. అలాగే ఇక్కడ పిల్లలను కూడా సమూయేలు గారు ఏమని అపాయింట్ చేశాడంటే వారిని న్యాయాధిపతులుగా నిర్ణయించాడు. 3వ వచనం చదువుదాం, వెర్స్ 3. వీరు న్యాయాధిపతులుగా ఉండేను. ఈ మాట, అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరింపక
ధనాపేక్షకులై లంచము పుచ్చుకొని న్యాయమును త్రిప్పివేస్తున్నారంట, చెడిపోతున్నారంట. లంచం కోసం లానే మార్చేస్తున్నారంట. ఎవరు వాళ్ళు? దేవుని నమ్మిన వారి కుమారులు. నీ కుమారులు ఏం చేస్తున్నారు? నీ కుమార్తెలు ఎక్కడున్నారు? నీ కుమార్తెలు ఎలా ఉంటున్నారో నువ్వు సరి చేసుకోవలసిన పరిస్థితి. చూసారా, సమూయేలు గారు దేవుని యందు భయభక్తులు కలిగి, మీకు తెలుసు కదా, ప్రపంచంలోనే మొట్టమొదటి ప్రవక్త ఎవరు? ప్రవక్తలలో పెద్ద ప్రవక్తలుగా ఎంచబడిన వారిలో ద ఫస్ట్ ప్రాఫెట్ నేమ్ వాజ్ కాల్డ్ శామ్యూయల్. అలాంటి ఆయనకు దేవుడు ఇద్దరు కొడుకులు ఇస్తే వాళ్ళను కూడా అధిపతులుగా చేస్తే వాళ్ళంట లంచగొండులు అయ్యారంట. నీ బిడ్డలు ఎలా ఉన్నారు? దేవునికి నమ్మకంగా ఉన్నారా? దశమ భాగం ఇస్తున్నారా? చర్చికి వస్తున్నారా? దేవాలయాన్ని ఖచ్చితంగా పాటిస్తున్నారా? గుర్తుపెట్టుకో, నువ్వు వస్తే నీ పిల్లలు వస్తారు, నువ్వు ఇస్తే నీ పిల్లలు ఇస్తారు, నువ్వు తెస్తే నీ పిల్లలు. 5వ వచనం చదువుదాం. చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారుడు. జాగ్రత్తగా వినండి, ఏమంటున్నారు? ఎవరితో అంటున్నారు? ప్రజలు సమూయేలు గారితో అంటున్నారు. ఆయన మొదటి ప్రవక్త అయితే, దేవుని అభిషేక్తుడైతే జనాలు ఆయన దగ్గరకు వచ్చాయా, ఇదిగో ఈ మాట విను. ఏంటి? నీ పిల్లలు నీలాంటి మనసు కలిగిన వారు కాదు. ఎందుకని? వాళ్ళు లంచాలు చేసుకుంటున్నారు, వాళ్ళు న్యాయాన్ని తిప్పేస్తున్నారని చెప్పి అంటున్నారు. నీ పిల్లలు ఎలా ఉన్నారు? ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ చిల్డ్రన్ బిఫోర్ ద సైట్ ఆఫ్ ద లార్డ్. నీ పిల్లలు ఎలా ఉన్నారు? తాగుబోతులుగా ఉన్నారా? వింటున్నావా? నీ పిల్లలు తాగుతున్నారా? నీ పిల్లలు వ్యభిచారం చేస్తున్నారా? అయితే తండ్రిగా నీదే బాధ్యత. నాదేం బాధ్యత అంటావేమో. లాగి మెక్కలేదని ఒకటి దండితే ఈసారి కాకపోతే రెండోసారి ఆ లైన్లోకి రాడా? అమ్మో, కందిపోతేమో, బుక్కి ఎర్రబడిద్దేమో, నేనే కొట్టపోతే నువ్వు కొడతావా? కొట్టమనుందా, కొట్టొద్దనుందా బైబిల్లో? చెప్పు, పిల్లల గురించి చెప్పు. కత్తి పట్టుకోమనుందా, కర్ర పట్టుకోమనుందా, పట్టుకోవద్దనుందా? మాస్టర్ గారు, మేమే కొట్టపోతే మా అమ్మాయిని కొట్టామంట. మాస్టర్ గారు, మేమే చెవి ఇంతవరకు మెలైపోతే మా అబ్బాయి చెవి మెలేసామంట. వర్షుడు ఎర్రగా కందిపోయింది. ఏం చేస్తే మెలేసాడో తెలుసా? అది తెలియదు. ప్రేమ దొంగల పక్కన పెట్టి ఇక్కడ ఇద్దరు పిల్లల్ని ఇస్తే వాళ్ళు లంచగొండ్లుగా మారితే దేవుడు మీకు తెలిసేదో వాళ్ళని ఏం చేశాడు తెలుసా? చంపి అవతారేశాడు. ఏది కుమారులు ఏం చేశాడు తెలుసా? చంపి అవతారేశాడు. ఎందుకని? నువ్వు ఎలాగున్నావో నీ పిల్లలు అలాగే ఉండాలనేది దేవుని చిత్తం. అలా కాకుండా తప్పుదో పట్టినా, తప్పుడు మార్గం ఎదిగినా దాని బాధ్యత ఎవరిది? అందుకే సొలొమోను అన్నారు, ట్రైన్ అప్ చేయండి. అంటే ఏంటి? బాలుడు నడవవలసిన త్రోవను వానికి ఎవరు? హూస్ డ్యూటీ ఇస్ దట్? నీ బాధ్యత ఏంటి? అందుకే నేను అంటున్నా, రేయి మొదటి జామున నువ్వు లేచి నీ పిల్లలు లేపుతున్నావా? పిల్లలు పుట్టనవారు, పిల్లలు కావాలనుకుంటున్నవారు, ఎదురు చూస్తున్న వారికి ముందే చెప్తున్నా, అందరికీ పిల్లలు ఉన్నారు, నాకు లేరు కాదు. నా పిల్లోని నేను ఎలా పెంచాలి, నా పిల్లోని నేను ఎందుకు పెంచాలి, ఎట్లా పెంచాలని ప్రణాళికతో పిల్లలను అడుగు. అందుకు దేవుడు నీకు హీ షల్ గ్రాంట్ ఏ చైల్డ్ ఆఫ్ చిల్డ్రన్ టు యూ అకార్డింగ్ టు ద పర్పస్. నువ్వు ఏ ప్రణాళిక కలిగి ఉంటే, మా తోడి కాళ్ళకు పుట్టింది, నాకు పుట్టలేదని నేను కూడా మొక్కుకోవటానికి వచ్చాను. నీ తోడి కాళ్ళు పుట్టారు, నువ్వేం చేయాలనుకుంటున్నా? గుర్తుపెట్టుకో, ఒక ఆలోచనతో. అందుకే నేను అంటున్నాను, పిల్లలను దేవుడు మనకి ఎందుకు ఇచ్చాడు? వై గ్రాంటెడ్ చిల్డ్రన్ టు మీ, టు యూ యాజ్ వెల్? లెట్ మీ నో. దేవుడు పిల్లలను ఎందుకు ఇచ్చాడు? పిల్లలకు కానీ తల్లులు చెప్పట్లా. ఎందుకు ఇచ్చాడు? ఎవడికి తెలుసా బాబు? అందరికి ఇచ్చాడు, మాకు ఇచ్చాడు. చెప్పని వీళ్ళ కోసం ప్రార్థన చేసే అలవాటు ఉండదు, పొద్దున్నే లేసే అలవాటు ఉండదు, మోకాళ్ళ మీద ఉండే అలవాటు ఉండదు. ఏదో ఆడు పెద్దోడైపోయాడు, ఆడు గురించి నాకు ఎందుకంటే, ఏడు గారు తన 10 మంది పిల్లలు పెద్దోడైనప్పుడు కూడా పిలిచి శుద్ధి చేసి మోకాళ్ళ మీద ఉండి వాళ్ళని కొరకు అర్పణ అర్పించి వారిని అప్పుడు వెళ్ళండిరా. మరి సాయంత్రం వంగాలు ఎక్కడ తప్పు చేశారో, ఏ పొరపాటును మాట్లాడారో ఉన్నారా తల్లిదండ్రులు ఇక్కడ? పిల్లలు రక్షణ పొందకుండా ఉన్నారు, ఏమైనా బాధ ఉందా? పిల్లలు చర్చిలో కూర్చొని ఇంటికి వెళ్ళిపోతున్నారు, ఏమైనా బాధ ఉందా? దేవాలయంలో కూర్చోలేకపోతున్నాడు, వెళ్ళిపోతున్నాడు బయటికి, తెలుసా?
బల్లారాధనలో పాల్గొకుండా బయటికి వెళ్తున్నాడు తెలుసా మీకు? అవన్నీ మాకు తెలియదు, ఏదో వచ్చాడు వెళ్ళిపోయాడు. చూడండి మీ పిల్లలు ఎక్కడున్నారు? ఏమి వేర్ ఇస్ యువర్ సన్, వేర్ ఇస్ యువర్ డాటర్? చూడండి ఎక్కడున్నారు మీ పిల్లలు? మిమ్మల్ని అడుగుతాడు దేవుడు. కన్నటం గొప్ప కాదు, పెంచి గొప్పవారినిగా చేయాలి. పైగా అది ఎవరు? అది ఏమని ఇచ్చాడంటే బహుమానంగా ఇచ్చాడు. ఆ బహుమానాన్ని దేవునికి బహుమానంగా సమర్పిస్తే దేవుడు అంటాడు, శబాష్ యు ఆర్ మై బిలవ్డ్ సన్, శబాష్ యు ఆర్ మై బిలవ్డ్ డాటర్ అంటాడంట. అలా కాకుండా కన్నాను, ఆడ పడేసాను, డ్యూటీకి వెళ్ళొచ్చాను, ఆఫీస్కి వెళ్ళొచ్చానంటే వాడు ఎట్లా పెరిగితే నాకెందుకంటే రేపు ఆ బిడ్డలను బట్టి నిన్ను తీర్పులోనికి తేడా. ఎందుకో తెలుసా? ఆ బిడ్డల కొరకు ఉపవాసం ఉన్నావుగా, ఆ బిడ్డల కొరకు ఏడ్చావుగా, ఆ బిడ్డల కొరకు కన్నీరు మున్నీరు అయితేనే కదా దేవుడు నీకు బిడ్డలను గ్రాంట్ చేసింది. మరి ఆ బిడ్డలను పెంచవా? ఒక మాట చదువుదామే, 2వ అధ్యాయము 11వ వచనము, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం. తరువాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళి పోయాను. అయితే ఈ మాట వినండి, ఆ బాలుడు యాజకుడైన ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయువాడై, దేవునికి స్తోత్రం. చప్పట్లు కొట్టండి. నీ బిడ్డ పరిచర్య చేసేవాడైనా? అమ్మా, దేవాలయంలో కనీసం మంచినీళ్ళు ఇవ్వటానికైనా నీ పిల్లలను ముందు పంపిస్తున్నావా? పాస్టర్ గారు వస్తాడంటే అక్కడ నిలబడి వందనాలు చెప్పరా ఆగాన నేర్పావా? ఏడమ్మా మీ పిల్లోడు వస్తున్నాడు పాస్టర్ గారు వస్తున్నాడండి, నిదానంగా చిల్లలు మార్చుకురామని క్వాంటిటీకి పంపించారండి, వస్తాడండి. ఇదేనా నీ పిల్లలకి నేర్పుతుంది? నీ పిల్లలకి ఏమి నేర్పుతున్నావు? నువ్వు వేస్తుంది ఎంత, నీ పిల్లల చేత వేస్తుంది ఎంత? ఇది నేర్పిస్తే రేపు నీ కుమారుడు ఆఫీసర్ అవుతాడు. ఇప్పుడు చిల్లల మార్చడం నువ్వు నేర్పిస్తే రేపు వాడు గుల్లి గుచ్చి అంటారు చూడండి, అట్లా నేర్చుకుంటాడు. అందుకే బాలుడు నడవలసిన త్రోవ నువ్వు నేర్పు. ఎప్పుడు? బొడ్డోడుగా ఉన్నప్పుడు. పెద్దోడు అయినప్పుడు ఏమవుతాడంటే దాని నుండి కలిగిపోడు. సమూయేలు గారు ఏమయ్యాడు చూసారా? ఆయన పుట్టినప్పుడు వాళ్ళ అమ్మ బిడ్డను తీసుకెళ్ళి ఎక్కడేసింది? ఎక్కడ పెట్టింది ఆ కుమారుణ్ణి? ఎంతమంది పిల్లలు? అందుకే ఒక ప్రముఖమైన ప్రపంచవ్యాప్తంగా పేరొందిన ఒక ప్రముఖమైన డేవిడ్ లివింగ్స్టన్ అనే ఒక గొప్ప తత్వవేత్త లేకపోతే ప్రముఖమైన ఆయన ఇలా అన్నాడంట. ఇక్కడ పిల్లలు కలిగిన వాళ్ళకి ఒక చక్కని మాట చెప్తున్నా చూడండి. పరలోకమందున్న దేవునికి పిల్లలు ఎంతమంది? ఒకే ఒక్క కుమారుడు పుట్టాడు, అంతే కదా. ఆయన పేరే యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి ఏకైక కుమారుడు అయ్యుంటే, మీరు జాగ్రత్తగానండి, దేవునికి ఏకైక కుమారుడు ఒక్కడే అయితే ఎంతమందో ఉన్నారని చెప్పుకుంటున్న ఈ దినాల వారు ఈ మాట వినాలి. ఏకైక కుమారుణ్ణి తండ్రి అదే దేవుడు దేనికి సమర్పించాడు? ఉద్యోగానికి సమర్పించాడా? వ్యాపారానికి సమర్పించాడా? బిజినెస్ చేయమన్నాడా? విదేశాలు వెళ్ళమన్నాడా? సేవలోకి వెళ్ళమన్నాడా? ఆయన రాస్తున్నాడు ఆ మాట. ఏకైక కుమారుణ్ణి మిషనరీగా పంపించాడంట. అంటే వెళ్ళు, సువార్త ప్రకటించు. ఈ క్రమంలో ప్రాణం పోయినా పర్వాలా. యెషయా గ్రంథము 53:5 చదువుతాం కదా, నలగగొట్టుటకు తండ్రికి ఇష్టమాయను. నీ పిల్లలను సేవకు పంపిస్తున్నావా? నీ పిల్లల చేత పొద్దునే లేచి మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేయిస్తున్నావా? జాగ్రత్తగా వింటున్నావా? దేవుని కుమార్తె, పిల్లలు పుట్టంగానే సరికాదు, పెళ్లి చేశానంటే సరికాదు. ఆ పిల్లలను సరి అయిన క్రమంలో పెంచాలా. అందుకే ఆయన అంటున్నాడు, యేసుక్రీస్తు వారు ఏకైక కుమారుడైతే అమ్మో నా కుమారుడు లేక పుడితే అని పరిచర్యకు పంపించకుండా ఉండలేదంట. ఓ పరిచర్యకు పో అన్నాడంట. మరి ఈ సమయంలో మొఖాలు ఉమ్మేస్తారు, ఏమిచ్చుకో. శుక్రవారం అదే చెప్పా కదా, తిడుతున్నారా? తిట్టించుకో. ఆ తర్వాత చెంప వెంట్రుకలు పెరికేస్తారు, పెరిగించుకో. ఇంకా గుద్దుతారు, గుద్దించుకో. తన్నుతారు, తన్నించుకో. చివరికి నీ ప్రాణం తీస్తారు. ఏం చేయాలి? ఎట్లా ఒకటి తప్పించుకో అన్నాడా? ప్రాణం పెడితే లోక ప్రజలు బ్రతుకుతారని తన కుమారుని చంపుకున్నాడా లేదా? అందుకే ఎంతో మంది పిల్లల పుట్ల ఒకే ఒక పిల్లోడంట. ఆ పిల్లోడిని దేవుని సేవకి ఇచ్చాడంట. నీ పిల్లల్ని దేనికి ఇస్తున్నా? నీ పిల్లలు దేనికి ఇవ్వాలనుకుంటున్నా? ఇంజనీరు, డాక్టర్లు, యాక్టర్లు, అట్లా ఇట్లా. మరి సేవకు దేవుని సేవ చేయటానికి, దేవాలయంలో సేవ చేయటానికి, దేవాలయపు పని చేయటానికి ఉన్నారా? మీ పిల్లలు వస్తున్నారా? హైదరాబాద్ పంపించేసామండి, మస్తుగాడావు,
బాగా సంపాదిస్తున్నాడంటే అదేనా రేపు నరకానికి పోతాడా పరలోకానికి పోతాడా? ఏమి చేస్తాడు? తల్లిగా నువ్వు రక్షణ పొందావు, నీ పిల్లోడేడి? తల్లిగా నువ్వు రక్షణ పొందావు, తండ్రిగా రక్షణ పొందావు, నీ పిల్లోడేడి అని రేపు ప్రశ్నించడా? ఎందుకో తెలుసా? అందరికీ శిక్ష తప్పించడానికి దేవుడు అందరి కొరకు ప్రాణం పెట్టాడా? నీ ఒక్కడ కొరకే ప్రాణం పెట్టాడా? చెప్పు. అందరి కొరకు ప్రాణం పెట్టినప్పుడు మరి నీ కుటుంబీకులు దేవాలయానికి రాట్లా, నీ కుటుంబీకులు దేవుని కరెక్ట్గా నమ్ముకోట్లా, నీ కుటుంబీకులైన వారు దేవుని సన్నిధిలో కనబట్లా, మరి ఏం చేస్తా? రేపు శిక్ష నీకు వస్తుందేమో. ఈ పిల్లలను అందుకే 3వ అధ్యాయం 1వ వచనం కూడా చదవండి, ముగించుకుందాం. 3వ అధ్యాయము 1వ వచనం, సమూయేలు గారు రాసిన మొదటి గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం. బాలుడైన సమూయేలు ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయువాడై ఉండెను. 4వ వచనం, 6వ వచనం, 8వ వచనం చదివితే అదే అధ్యాయం 4, 6, 8లో చదివితే దేవుడు ఆ దేవుని ఎదుట ఎదుగుతున్న బాలుతో మాట్లాడటం ఆరంభించాడంట. నీతో మాట్లాడాడా? నీ పిల్లలతో మాట్లాడాడు ఎప్పుడైనా? నీకు ఆ అనుభవం ఉందా? నీకు అనుభవం ఉండాలంటే నీ బిడ్డలను దేవాలయంలో పెంచు, దేవాలయంలోనికి రప్పించు, వస్తూ నీ బిడ్డలను వెంట పెట్టుకొని రా. అలా కాదంటే ఏలీ కుమారులు ఏమయ్యారంట? చెడిపోయారంట. మీ బిడ్డలు సిగరెట్లు తాగుతున్నారంట, ఏం చేస్తావు చెప్పు? నీ బిడ్డలు మత్తు పదార్థాలు తీసుకుంటున్నారంట, ఏం చేస్తావు చెప్పు? నీ బిడ్డలు ఈ మధ్య పేకాట ఆడుతున్నారంట, ఏం చేస్తావు చెప్పు? ఏమంటావు? ఏం చేస్తానండి, వాడు పెద్దోడైపోయింటే రేపు తీర్పు దినాన దేవుడు నిన్ను అడగబోతున్నాడు. ఈ కుమారుడి కొరకు నువ్వు ఏడిస్తేనేగా ఆ బుడ్డోడిని నేను ఇచ్చింది, మరి ఆ బుడ్డోడు తప్పు చేస్తుంటే సరిచేయవా? సరి చేయాల్సిన బాధ్యత నీ మీద లేదని అడుగుతాడా అడగడా? అడుగుతాడా అడగడా? చెప్పండి. అడగని వాడు కాదు మన దేవుడు, అడుగుతాడు. ఎందుకంటే ఆయన లెక్కల మనిషి. కంక్లూజన్లో నేను మీతో చెప్పేది ఏంటంటే, పిల్లలు కలిగిన తల్లులారా, పిల్లలు కలిగిన తండ్రులారా, మీరు ఎలాగుంటున్నారు? మీ పిల్లలు ఎలాగుంటున్నారు? దేవునికి ఇష్టమైన వారుగా ఉంటే దేవుడు వారిని గొప్పవారిగా చేసి ప్రపంచ ప్రాముఖ్యత, అందుకే దేవుడు యేసుక్రీస్తు వారు ఈ ఏకైక కుమారుడు ఉంటే ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒకే ఒక మానవుడు, ఒకే ఒక దేవుడుగా యేసుక్రీస్తు వారిని పరిణతి చెందేటట్టుగా చేశాడా లేదా? చేయటానికి కారణం మీరు ఇందాక చదివిన లూకా సువార్త 2:52లో అతడు దేవుని దయలోను మనుషుల దయలోను వర్ధిల్లుచున్నాడు. హి వాజ్ ప్రాస్పర్డ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ గాడ్ అండ్ మెన్. మరి నీ బిడ్డలు దేవుని దయలో మనుషుల దయలో ఎదుగుతున్నారా? ఎదిగేటట్టుగా చేసుకుంటున్నావా? లేదంటే ఒకరోజు తీర్పు దినాన నిన్ను ప్రశ్నిస్తాడు. 5 పిల్లలను కన్నావు, ఏడు ఒక్కడైనా దేవాలయం ఏడి? 5 పిల్లలంట, ఏది దేవాలయంలో? సంఘ పెద్దగారు ఏరి నీ పిల్లలు? దైవ సేవకులు ఏరి నీ పిల్లలని దేవుడు అడుగుతాడో లేదు ఆలోచన చేసుకొని, పిల్లలారా మీరు కూడా దేవుని భక్తిలో దేవుని భయములు ఎదిగితే మీరు రాబోయే దినాల్లో గొప్పవారు అవుతారు. అలా కాకుండా మీ ఇష్టం వచ్చిన మార్గాన్ని మీరు ఎన్నుకున్నట్లయితే శిక్ష తప్పదు. అవుతారు, బాగా సంపాదిస్తారు, బాగా గొప్ప అవుతారు, కానీ చిట్ట చివరి గమ్యం ఏంటి? అందరికీ పరలోకం. పరలోకం చేరాలంటే పరలోకమందున్న దేవుడు నీకు తండ్రి అయి ఉండాలా, దేవుడు అయి ఉండాలా. అందుకే యెహోవా దేవుడు కాగలిగిన జనులు ధన్యులు. అయ్యాడా? ఆ దేవుడు నీకు పరిచయమేనా? అందుకే ఏలీ కుమారులు ఎవరంట? సమూయేలు గారి కుమారులు ఎవరంట? దేవుని ఎరుగని వారై ఉన్నారంటే ఎంత అవమానం! వాట్ ఏ షేమ్! మీ నాన్న దేవుని గుర్తెరిగిన వాడై ఉండగా నీ పిల్లలకు వాళ్ళు ఎవరో తెలియదా? సండే టైం ఎంతో తెలియదా? రాత్రికాలం ప్రార్థన ఏంటో తెలియదా? దేవాలయంకి రావాలంటే ఎప్పుడండి, ఏ టైంలో అంటున్నారా? ఉపవాస ప్రార్థన ఎప్పుడది? ఆన్లైన్ ప్రేయరా ఎప్పుడది అంటున్నారా? కొత్తగా మాట్లాడుతున్నారా? దానికి కారణం ముట్టిగా వేసేలాడి తల వంచి చేయబట్టుకొని చర్చికి జాగపోయిన నీదేనేమో. ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్, ఎగ్జామిన్ యువర్ సెల్ఫ్ అబౌట్ యువర్ చిల్డ్రన్. ఈ మాటలు వింటుండగా నువ్వు ఈ మాటలను బట్టి సరి చేసుకో, చక్కదిద్దుకొని బిడ్డలను దేవుని భయములో భక్తులు పెంచి గొప్పవారిగా చేసుకున్నట్టయితే దేవుడు అప్పుడు నా బహుమానాన్ని బహుమానంగా పెంచావు, శబాష్. నా బహుమానాన్ని వలీవ మొక్కల వలె పెంచుతున్నావు, శబాష్ అంటాడేమో. దేవుడి మాటలు మన కొరకు దీవించును గాక.
ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.